ఆపేది ఆపది గుండ్రాయి మోసబ్బా పైకి లేవి గుండ్రాయి మోస్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూశారు కదా కృష్ణానదికి ఇలా చేపల వేటకు వచ్చాము. నేను సైదా. హాయ్ సైదా అనే కుర్రుడు, నేను ఇంతకుముందు కూడా మన వీడియోలో ఉన్నాడు. చూద్దాం ఇలా పిండి మీద ఆడతాను, గుచ్చగాలాల మీద, ఫీడర్ల మీద, గుచ్చగాలాల మీద. చూద్దాం ఏం చేపలు పడతాయి, ఎంత సైజులు పడతాయి అనేది. ఎప్పట్లాగే మా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి, వీడియో మాత్రం పూర్తి చేయండి. ఇప్పుడు కోరుకునేదే చూద్దాం ఇలా చేపలు పడేది ఫీడర్ల మీద. ఓకేనా? థ్యాంక్ యూ. అంగన్బడి పిండి చెప్తావా? అది తర్వాత సంగతి. ఇప్పుడు ఈ కలుపు చెప్తా. అంగన్బడి కలపకూడదు, ఎందుకు? ఇవే కలుపు. నెయ్యి పిండి అదొకటేనా? నువ్వు ఇచ్చావా? ఎందుకు ఏ పిండి? చాలా. అదేంటి అది? 10 రూపాయలు చెప్పాను. ఇది అది. ఓకే, గోధుమ పిండి కలిపి, మొత్తం కలిపి. గోధుమ పిండి తోడు కలిపి. ఇప్పుడు మజా ఉంటుంది. 3 పిడకల్లి చాలు. ఇంకేమన్నా ఉందా కలిపి? కోడిగుడ్లు. అది ఫస్ట్ కలుపు, బాగా మిక్స్ అవ్వాలి. ఎంత చూపించు. కలిపిత్తాలే కావాలంటే. ఈ లోపల కలుపు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపిత్తాలే అన్నది. కవర్ ఇచ్చాను చివరి ఇచ్చాను కవరు. ఇది ఈ చివర బిస్కెట్. నాన్నయ్య ఇది నాంతే బాగుంటుంది. ఇది మస్తు మీద తెస్తా సరిపోతుందా? నీళ్ళు సరిపోతాయి. తౌడు కొద్దిగా కలుపుదాం కదా. పిండి గోధుమ పిండి ఎక్కువ వేసిందా? పర్లేదా? కలుపు. ఇంకో 2 రౌండ్ అవసరం అయితే తౌడు మొత్తం ఉంటుంది. ఈరోజు అయిపోయింది తౌడు. చూపించు మొత్తం మెత్తగుందా? ఏంటి మెత్తగా ఉండదు, గట్టిగా ఉందా? మెత్తగా లేదు. ఓకేగా? 4 సార్లు 4 ఫీడర్లకి 5 చాలు, ఇంకా అవసరం లేదు. చాలా టైట్ సూపర్ స్మూత్గా ఉంది. ఏంటి గుచ్చగలమా? వచ్చాను ఫీడర్ చూపి. వచ్చాను ఫీడర్లు కట్టాలి. ఇప్పుడు వస్తే గుచ్చగలాలు ఉన్నాయా? గుచ్చగలలేదా? అన్నీ గుచ్చగలలేదు అట్లా. పీటర్కైతే లాగింది. అది ఆటోమేటిక్ పడిపోయింది పీటర్లే. వేసిన తర్వాత అటు చూద్దాం. 2 3 వేసి ఏమడా ఇది 3 వేసి పీటర్ పడేద్దాం. ఫీడర్లో 2 వేయాల్సింది. 2 ఉన్నాయా? వైర్లు లేవుగా, తక్కువ. ఒకదాన్ని కట్ చేద్దాం.
ముచ్చగలు ఉన్నాయి. అదే నేను చెప్పేది కడిగేద్దామని. ఇదొద్దు, మంచి బాగుంది వైర్ అది. ఇది మంచి వైర్లే. మొత్తగా నేను గొప్ప ఏంది వైట్ ఉండాలి కొద్దిగా లైట్గా. అవసరం లేదు. ఎవరు చెప్పింది? నేను ఇంతకన్నా దారుణంగా ఉంది గిండి మనం వాడింది మొదలెలా సూపర్ పడే. చూపించి మొత్తం గిండి ఎంత పెట్టిన కదా గుర్తుకలవద్దా? అన్నీ అర్థం. ఫీడర్లు మాత్రం కంపల్సరీ ఉండాలబ్బా. మనకు పని వాళ్ళంటే ఫీడర్లు ఉండాల్సిందే. నువ్వు తెలుసా ఫీడర్లకు పడేంత మిగతా వల్ల పడవు. గుచ్చగలు కూడా పడి మొన్న కాబట్టి చిన్నవి పడి, ఫీడర్లో పెద్దవి పడి. పిన్స్ అందరు కరగదు కదా, అందరూ ఓకే సూపర్. లేదు ఓ గట్టి గుంజు మరీ స్పీడ్గా వేసే కింద పోయింది. చాలే. ఓకే సూపర్. చుట్టబాకు, ఇప్పుడే చుట్టవద్దు, దిగని రాయి పెట్టు. ఇందాక ఒకటి వేసాడు, మళ్ళీ ఇప్పుడు ఒకటి వేస్తాడు మనోడు. గుత్తి కాలేదు ఇది కూడా. ఫీడర్ కూడా ఉంది, ఫీడర్లో కూడా వేస్తాం, అవి కూడా చూపిస్తా. అంటే లెంత్ అయిద్దని వీడియో మామూలుగా పిండి పెట్టేది నేను చూపించలేదు, ఫస్ట్ చూపించాను కదా. అమ్మా బాగా దూరం వేసావుగా. ఎటేమన్నా రాదు సైదా. దూరం పడింది. పడిందండి, తీస్తున్నాడు మా వాడు. చూడండి సప్ప సప్ప అని లాగుతున్నాడు. తినదనుకోండి. పెద్దదే పడిందండి. ఆపాది ఆపాది లోపల దిగిపోయిందిగా. మళ్ళీ ఎట్టించేది దిగిందో అర్థం కావట్లేదు. అయినా ఎట్టించేది దిగిందంట. అట్టేను ఇటేలే మూతిలో గుచ్చుకుంది, దీనికి పైన దిగింది. బాల్ ఇరిగిద్ది. వాళ్ళేమన్నా ఆడబెట్టి ఆ తాడు కట్టి ఒకటి ఆపేనా తిప్పో, తిప్పితే వెళ్ళిపోవాలా. గట్టిది బా దీనికి కూడా పెట్టాలి తొందరగా. ఇది వెళ్దాం. ఇంకోటి పడిందండి, మా వాడు తీస్తున్నాడు. ఏగానే లాగేసింది. అమ్మ ఇది వేరే చేప. చేప చిత్రాయా కాదు, ఇదేదో కొత్తగా ఉంది. గుంట్రాయి మోసబ్బా, పైకి లేవి. గుంట్రాయి మోస్ ఫ్రెండ్స్,
చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం ఫ్రెండ్స్. నేను చూసుకుంటాలే. ఊపిరి ఆడినట్లే గీడా. ఇదేం సరిపోయింది బాగుందండి. మళ్ళీ లాంచి కట్ అయిపోయింది. చూసా. మళ్ళీ ఇంకోటి వేస్తున్నాడు మా అన్నయ్య. ఈ తిన్నగేనా? ఈ తిన్నగే. ఓకే వెయ్యి. సరే ఆడబెట్టి. టైట్ రాకుండా అది కూడా టైట్ చేయాలి కదా. డబ్బా 2 మధ్యలో ఇలా పెట్టు. 2 మధ్యలో కర్ర మధ్యలో. తగలండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. పెద్ద చేప పడింది. ఇది తీసేయమంటావా? ఉంచు, ఏం కాదు. దాంట్లోకి ఏం కాదు. పోదు. దానికంటే కొద్ది పెద్ద అంతే. రాగండి రాగండి ఫ్రెండ్స్. జా సూపర్. మా లోపల మింగిందయ్యా. ఇటు అటు చూడ. ఓకే ఓకే ఓకే. చూడు మంచిగా ఆపలేసానా? ఒక్క నిమిషం. ఇది చేపను చూపించు. ఈ లోపల దగ్గర చూపి. 2 కిలోలు 3 కిలోలు ఉంటుంది ఫ్రెండ్స్. నేను వేసింది అనేది. దూరం మేడం. చూడు ఇక రాయి పెట్టబ్బా కడి. దానికి చిన్నది పడది. ఒక్కొక్కటి చాలే. ఒక్కొక్కటి చాలు. ఎలాగైతే పైకి లేచేదేగా. ఒక కిలేసింది చూడు, ఏడేసింది. ఓకే సూపర్. తగిలిద్ది దానికి, పెద్దది తగిలిద్ది. లేదు ఆల్రెడీ తగిలింది చిన్నది. దానికి ఇగో ఇక్కడ ఒకటి ఉంది. తిప్పు బాగా. ఓకే బాగా పడింది. ఓకే బాగా పడింది. పడిన ప్లేస్ తీయట్లా. తీయాలి కాదు కూడా బాగుండేది. అది మనకు అవసరం లేదు, వేసింది చాలు. ఓకే పెట్టి ఆడ పెట్టి చూద్దాం. చూడు వీడియో తీస్తా ఉంటే తర్వాత పెట్టేది తీస్తా. ఇది కూడా తీసేద్దాం ఒకసారి. తీస్తా దానికి చూపించిన చెప్పండి. నువ్వు క్లారిటీగా వీడియో ఉండాలి మనకి అంతే. వెనక్కి ఏం వీడియోలో వస్తాయో నాకు అర్థం అట్లా. అది కొంచెం వెనక్కి తీయాలి. ఓకే చూద్దాం. లాగ్ గట్టిగా బాబాయ్ లాగినట్టు. పిండి ఊడిపోయిందంటే ఏంటి? కాదు, ఏదో చిన్న చేప పడింది అనుకుంటాను.
వెళ్ళిపోయింది అనుకుంటా. వెళ్ళిపోలే, బాగానే ఉంది. కొంచెంసేపు ఆగితే బాగుండేది. అలా కత్తి సైదా ఇప్పుడు నేను చూసుకోవాలి, నిమిషాలు పడేది లేండి. ఒళ్ళు పైకి లేపు చేపని. చేపలను లేపడం కాదు సమస్య, అవతల దాన్ని చిక్కుకుంది. అదే పైకి లేకపోతే వచ్చేసిద్ది వైరు. చిక్కులు పడిపోతాయి అన్న. మరి అదేగా చెప్పేది. ఏ మాకన్నా అన్న నీకు ఇంకా ముళ్ళు గడపోయింది. ముళ్ళు అది ఆగిపోయింది, ఇది ఆగిపోయింది. లేవో ఏది అయిపోతుంది తీసుకొని. ఇంత లోపల గట్టిపోయింది సరిదా. వీడియో తీస్తానువా? యాడ తీస్తాను సైదా, కింద ముళ్ళు తీసి ముళ్ళు. ఓకే ఫ్రెండ్స్, బాగానే ఎంతలో దిగిందా. గుచ్చుకుంటే రా. ఇంకోటి పోగొట్టావు. చిక్కింది ఇక ఆపేసి. ముళ్ళు భలే దిగింది, పక్కన పెట్టుకో. పక్షులు వెళ్ళిపోతున్నాయి గూటికి, వెళ్ళిపోతున్నాయి. సూపర్గా వెళ్ళిపోతున్నాయి పైనుంచి. వేట అయిపోయింది ఫ్రెండ్స్, చూపిస్తాను ఏం పడ్డేది అనేది. మావాడు ఒక కాలం చుట్టేస్తుంది. ఇక తీయబ్బా, తీసి చూపించి ఏం పడ్డాయి ఒకసారి ఇక ఫైనల్గా. ఏందో అబ్బాయి కడి మీద. సూపర్ వేట అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తం బాగానే పడ్డాయి. కాకపోతే ఒక్కటి కూడా పెద్ద సైజు తగలేదు, అన్ని చిన్నదే. సెన్స్ మీద పెట్టు, ఒక్కొక్కటి. సంచి మీదే పెట్టపోయినా. ఇది గట్రేమో పోయిందా? పోయిందా? ఎట్లా పోయింది? పోయిందంటే ఈ ప్యాంట్లు ఏంటి తిరిగిపోతాయి. మొత్తం 5 పడ్డాయి కానీ ఒకటి పోయింది. ఎట్లా పోయింది సైదా? అయ్యా నువ్వే ఉండవు కింద పడేసావు. ఆ మూత నుంచి అవునా? ఎదిరి తిందంటరా పని అయిందిగా. ఇది ఈరోజు వేట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ బెటర్గా కలుసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్.